హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్ట్ డే 1. ఇండియా డామినేట్ చేసిందనే చెప్పాలి. ఇంకా కొంచెం డామినేటింగ్ పొజిషన్లో ఉండేవాళ్ళు. కొన్ని వికెట్స్ అనవసరంగా కొన్ని గిఫ్ట్లుగా ఇచ్చాము, ఎస్పెషలీ చేతేశ్వర్ పుజారా దగ్గర నుంచి అండ్ అలాగే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి. బట్ అదర్వైజ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జో రూట్ ఖచ్చితంగా తప్పు డిసిషన్ ఏమైనా తీసుకున్నాడు అనిపిస్తూ ఉంటుంది. కామెంట్లో కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటూ 1990లో మొహమ్మద్ అజరుద్దీన్ కూడా అదే చేశాడు. మెల్లిగా పిచ్ అంతా బాగానే ఉంది, డ్రైగా ఉంది, కొంచెం గ్రాస్ కవరింగ్ ఉంది, అయినా కూడా బాగా ఆడేయచ్చు బ్యాటింగ్ అనుకుంటున్న టైంలో ఇలాగే క్లౌడ్ కవర్ వచ్చింది. మబ్బులు వచ్చాయి, స్వింగ్ అవుతుందని ఫాస్ట్ బౌలర్స్ అందరు చెప్పేసరికి అజరుద్దీన్ టాస్ గెలిచి ఫీల్డ్ ఫస్ట్ అన్నాడు. ఆ తర్వాత ఒక వికెట్ పడింది. గ్రామ్ గూచ్ క్యాచ్ ఒక డ్రాప్ చేశారు. గ్రామ్ గూచ్ ఆ తర్వాత 300 పైన కొట్టాడు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 100 కొట్టాడు. అజుబాయ్ ఒక 100 కొట్టాడు లార్డ్స్లో, కానీ ఆ మ్యాచ్ ఏం చేయలేకపోయారు. సో టాస్ గెలిచిన తర్వాత అలా ఒక ప్లేయర్ 300 కొట్టాడంటే చాలా ఫ్రస్ట్రేటింగ్గా క్యాప్టెన్కి ఉంటుంది. ఆ క్యాచ్ డ్రాప్ చేసిన ప్లేయర్ పేరు కూడా మనకి తెలియదు, కానీ అజరుద్దీన్ ఎందుకు అబ్బా ఫీల్డింగ్ తీసుకున్నాడు అనిపించి ఇప్పటిదాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో జో రూట్ గురించి కూడా నేను ఇంగ్లీష్ మీడియా అదే రీతిలో మాట్లాడుకుని ఉంటారు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఇద్దరు క్యాప్టెన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ అన్నారు. మేము అందరం కూర్చొని చూస్తున్నాం, మీరందరూ కూడా చూస్తున్నారు, మనం అందరం మాట్లాడుకున్నాం, పిచ్ రిపోర్ట్ అందరం చూసాం. బ్యాటింగ్ చేస్తే బెటర్, పాసింగ్ షవర్స్ లాగా కనిపిస్తున్నాయి, అయినా కూడా బ్యాటింగ్ చేయడమే బెటర్ అనుకుంటూ ఉన్నాం. సడన్గా వర్షం పడింది, క్లౌడ్ కవర్ వచ్చింది, ఓవర్కాస్ట్ కండిషన్స్ వచ్చాయి, అవుతుందేమో ఫీల్డ్ కరెంగ్ అని ఇద్దరు అనుకున్నారు. బట్ లక్కీలీ ఈసారి మనవాడు టాస్ గెలవలేదు. టాస్ గెలిచుంటే నిజంగా విరాట్ కోహ్లీ కూడా ఫీల్డింగ్ తీసుకుని ఉంటే పరిస్థితులు డిఫరెంట్ ఉండేవేమో. అఫ్కోర్స్ ఎస్, మీరు ఇక్కడ కంపేర్ చేసుకుంటే రోరీ బోయన్స్ కానివ్వండి, లేకపోతే హసీవ్ హమీద్ ఇప్పుడే టీంలోకి వచ్చాడు. ఇంగ్లీష్ టాప్ ఆర్డర్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్గా ఉంది. అక్కడ ఇంగ్లాండ్ ఇంకొంచెం సతమతం అయ్యేదేమో, కానీ బట్ ఆ 3 వికెట్స్ పడిన తర్వాత రూట్, బెస్టో, బట్లర్ వీళ్ళందరూ కూడా కొంచెం బాగానే సమాధానం ఇచ్చేవాళ్ళేమో అనిపించింది. అది ఇంకా హైపోథసిస్ రిగార్డ్ పక్కన పెట్టేస్తే కనుక ఇట్స్ లక్కీ టాస్ టు లూజ్ అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోయిన తర్వాత జో రూట్ వచ్చేసి వి విల్ బౌల్ ఫస్ట్ అన్నాడు. నీకు బ్యాటింగ్ మొదలైంది. రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరికిద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఆడారు. 11 ఓవర్స్లో స్కోర్ 13, ఫస్ట్ 8 ఓవర్స్లో స్కోర్ 8. బాల్ స్వింగ్ తిరుగుతుంది. ఆలీ రాబిన్సన్ బౌలింగ్ని లెంత్ మీద వదలడానికి కూడా లేదు, ఎందుకంటే పిచ్లో కొంచెం డ్యాంప్నెస్ ఉంది. సో మామూలుగా బాల్ కొంచెం వదలబడిందంటే వదిలేయచ్చు. యాక్చువల్గా ఆలీ రాబిన్సన్ బౌలింగ్ ఎక్స్ట్రా బౌన్స్ చేస్తాడు కాబట్టి పిచ్లో ఆ డ్యాంప్నెస్ ఉంటే అవుతుంటే అంత బౌన్స్ కాదు, సో ఆడాల్సి వస్తుంది. సో లైన్ మీద వదిలేరు. అండ్ కేఎల్ రాహుల్ ఏం చేశాడంటే మిడిల్ స్టంప్ మీద నుంచున్నాడు, కొంచెం ఓపెన్ స్టాన్స్తో కొంచెం మిడిల్ స్టంప్ మీద ఇలా నుంచొని ఆడుతున్నాడు. రెండు కళ్ళు విజన్ ఉంటుంది కదా బాల్కి అని చెప్పేసి అలా నుంచొని ఆడి ఆఫ్ స్టంప్ మీదకి వచ్చాడు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఏ బాల్ పడినా కూడా లైన్ కవర్ చేస్తున్నాడు, వదిలేస్తున్నాడు. రోహిత్ శర్మ కూడా అదే చేశాడు, లైన్ కవర్ చేస్తున్నాడు, వదిలేశాడు. 2 బాల్స్ కొన్ని బాగా లోపలికి కట్టినాయి, కానీ అది బౌన్స్ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం దొరకలేదు. ఎడ్జిలు చాలా తక్కువ వచ్చాయి. కొంచెం వచ్చిన ఎడ్జెస్ కూడా సాఫ్ట్ హ్యాండ్స్తో ఆడుతున్నారు కాబట్టి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్ళిపోతూ వచ్చాయి. ఆ తర్వాత శామ్ కర్న్ వచ్చాడు. శామ్ కర్న్ నుంచి ఓవర్ ద వికెట్ బాల్ స్వింగ్ తిప్పుతూ ఉన్నాడు, కొంచెం ఇబ్బంది క్రియేట్ చేశాడు. కానీ ఒక ఓవర్లో రోహిత్ శర్మకి కావాల్సిన ఫ్యూల్ అందించాడు శామ్ కర్న్. 16 రన్లు కొట్టాడు రోహిత్ శర్మ శామ్ కర్న్. ఆ ఓవర్ నా దృష్టిలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో ఒక టర్నింగ్ పాయింట్. అక్కడ ఆ 4 4s వచ్చాయి కాబట్టి ఒకటి ఆఫ్ కోర్స్ ఎడ్జ్ నుంచి వచ్చింది, బట్ మిగతా 4 ఏవైతే వచ్చాయో చాలా అద్భుతంగా వచ్చాయి కాబట్టి ఎస్పెషల్ లాస్ట్ షాట్ కొంచెం ముందుకు వచ్చి కవర్స్ చేసే ఏదైతే పంచ్ చేశాడో అది రోహిత్ శర్మ టోన్ సెట్ చేసింది. అక్కడి నుంచి రోహిత్ శర్మ అటాక్ చేశాడు, ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ బాగా ఆడాడు, అందరినీ రన్స్ కొట్టాడు. అక్కడ రాహుల్ మీరు అబ్జర్వ్ చేసుకుని 20 రన్స్ ఉన్నప్పుడు తను 100 బాల్ ఎంత ఆడాడు, 102 balls for 18 runs. అదే రోహిత్ శర్మ 102 balls 60 కొట్టాడు. సో ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ రన్ రేట్ అనేది ప్రాబ్లం అవుతుందా అనే ఆలోచన ఏది రాకుండా ఒక 2.5, 2.93 దాకా మెయింటైన్ చేసుకుంటూ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. 80s దాకా వచ్చాడు. ఫస్ట్ సెషన్ ఆఫ్ కోర్స్ వర్షం పడి కొంచెం చిరాకు తెప్పించింది. ఎందబ్బా ఇది అనుకున్నారు. 46కే ఫస్ట్ సెషన్ అయిపోయింది. కానీ సెకండ్ సెషన్లో, థర్డ్ సెషన్లో ఎటువంటి వర్షపాతం జరగలేదు, ఎటువంటి జలపాతం మనం చూడడానికి అవకాశం రానందుకు ముందుగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆ తర్వాత సరైన టైమ్స్లో సన్ బయటకు రావడంతో కూడా బాగా హెల్ప్ అయింది ఇండియాకి, అందులో ఎటువంటి సందేహం లేదు. సో బాగా వెళ్తున్న టైంలో అక్కడ మీరు అనాలిసిస్ కానీ క్రికెట్ కానీ చూసుంటే వాబ్లీ బాల్ అని చాలాసార్లు చూపించారు. యాక్చువల్ వికెట్ తీసిన వాబ్లీ బాల్ కాదు, వికెట్ తీసిన బాల్తో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయింది. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే బాల్ సీమ్ పొజిషన్ ఫస్ట్ స్లిప్ వైపు ఉంది. షైన్ ఇటువైపే ఉంది, అది రివర్స్ స్వింగ్ కాదు. ఎందుకంటే సీమ్ అటువైపు ఉంది, షైన్ ఇటువైపు ఉంది. అంతకుముందు బాల్ షైన్ ఇటువైపు ఉన్నప్పుడు ఇన్ స్వింగ్ అయింది, షైన్ ఇటువైపు ఉన్నప్పుడు అవుట్ స్వింగ్ అయింది. షైన్కి ఆపోజిట్ మూమెంట్ ఉంది అంటే కనుక అది కన్వెన్షనల్ స్వింగ్, రివర్స్ స్వింగ్ కాదు. సో రివర్స్ స్వింగ్ అవ్వలేదు, అక్కడ అవుట్ స్వింగ్ పొజిషన్తో వేశాడు. బాల్ షైన్ కూడా టువర్డ్స్ ద బ్యాట్స్మెన్ అంటే బాల్ ఖచ్చితంగా అవుట్ స్వింగరే అది. అందుకే రోహిత్ శర్మ లైన్ కవర్ చేశాడు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఏమైంది, ఆ బాల్లో
ఆ బాల్ సీమ్ మీద ల్యాండ్ అవ్వలేదు. ఆ బాల్ సీమ్ మీద ల్యాండ్ అవ్వకుండా పెయింట్ మీద అంటే షైన్ మీద ల్యాండ్ అయింది. సో షైన్ మీద ల్యాండ్ అయినప్పుడు ఏమవుతుంటే విత్ ది యాంగిల్ ఆ బాల్ వెళ్తుంది. ఓకే, విత్ ది యాంగిల్ ఆ బాల్ వెళ్తుంది. అలాంటి బాల్స్ వచ్చాయి. రోహిత్ శర్మ కూడా ఆడాడు కూడా. కేఎల్ రాహుల్కి వచ్చి కేఎల్ రాహుల్ కూడా ఆడాడు. ఓకే, కొన్ని బాల్స్ అవుట్ స్వింగ్ అయ్యాయి, కొన్ని బాల్స్ అట్లాగే వస్తూ వచ్చాయి. కానీ ఈ బాల్లో ఇక్కడ అది షైన్ మీద ల్యాండ్ అయింది. షైన్ మీద ల్యాండ్ అయిన తర్వాత లోపలికి షార్ప్గా కట్టినది. కొంచెం లోపలికి కట్టిన తర్వాత అంత షార్ప్గా కట్టిన అవడానికి కారణం ఏంటి అంటే లార్డ్స్ 2.5 మీటర్ స్లోప్. ఆ స్లోప్ ఖచ్చితంగా బాల్ని ఇన్వర్డ్స్ కట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే విత్ యాంగిల్ మీరు రిస్ట్ పొజిషన్ చూస్తే ఇలా ఉంది టువర్డ్స్ ది బ్యాట్స్మెన్. అది ఇన్ స్వింగర్ రిస్ట్ పొజిషన్, అది సీమ్ పొజిషన్ మాత్రం అవుట్ స్వింగర్ ఉంది. సో ఇట్లా వేశాడు. రిస్ట్ చెక్ చేసేంత టైం ఉంటుందా అంటే గ్రేట్ బ్యాట్స్మెన్ పిక్ దట్ అప్. అందుకే రోహిత్ శర్మ లైన్ కవర్ చేయగలిగాడు. లోపలికి వచ్చినా కూడా ఆడదామని చెప్పేసి ఆఫ్ స్టంప్ కవర్ చేయగలిగాడు. ఆ తర్వాత ఏమైంది, బాల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడింది, షైన్ అటువైపు ఉంది, ఇట్లా ఉంది కాబట్టి ఓకే అనుకున్నాడు. కానీ బాల్ షైన్ మీద పడింది అనే దాని మీద అంత క్లియర్ విజన్ కనిపించలేదు. అండ్ దానివల్ల లార్డ్ స్లోప్ కూడా ఉంది కాబట్టి లోపలికి ఇట్లా కట్టినైంది బోల్డ్. సో వాబుల్ డెలివరీ ఏమైంది, వాబుల్ డెలివరీతో ఏమవుతుంది, ఎక్కువ పేస్ జనరేట్ అవుతుంది. మీరు వాబుల్ డెలివరీ చూసుకుని నార్మల్ ఇన్స్టింగ్ చూసుకుంటే ఆ వాబుల్ డెలివరీతో ఫింగర్స్ ఇలా అంటాడు, దాంతో పేస్ ఏమీ జనరేట్ కాదు. అది సీమ్ పొజిషన్ సరిగా ఉండదు. పడిన తర్వాత ఎటు వెళ్తుందో వాడికి తెలియదు, ఆండర్సన్ కూడా తెలియదు. కానీ అదే లైన్ మీద వేస్తాడు. ఒకవేళ బ్యాట్స్మెన్ ఆడారంటే గుడ్, ఆడలేదంటే దర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ వికెట్. సో ఆ వాబుల్ డెలివరీ ఒక రోల్ ఏంటి అంటే బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్, ఎందుకంటే బౌలర్ ఇస్ హిమ్సెల్ఫ్ కన్ఫ్యూజ్డ్. కానీ ఈ డెలివరీలో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, సీమ్ మీద ల్యాండ్ అవ్వలేదు, షైన్ ఇటువైపు అన్న షైన్ మీద ల్యాండ్ అయింది, రెండు లార్డ్ స్లోప్ ఉంది. వీటి వల్ల ఇలా లోపలికి కట్టినైంది. అండ్ అది రోహిత్ శర్మ కవర్ చేయలేకపోయాడు. దాన్ని ఏ బ్యాట్స్మెన్ కూడా కవర్ చేయడం కష్టం. అది అండ్ మైండ్ 83 దగ్గర ఆడుతున్నాడు. నార్మల్గా ఒక ఏదో షార్ట్ ఆడి వికెట్ త్రో అవే చేస్తే కోపం వస్తుంది, కానీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ బాల్, ఎవ్వరు ఏం చేయలేరు దానికి. కానీ ఈ 83 చాలా చాలా ఇంపార్టెంట్. 83 2011 తర్వాత అవుట్ సైడ్ ఏషియాలో ఓపెనర్స్ ఇద్దరు కలిసి సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేసింది ఇప్పుడే. 1952లో విను మంక ఆడాడు అప్పుడు ఆ మ్యాచ్లో. అప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 50. ఆ తర్వాత 52 నుంచి 2021 దాకా 69 సంవత్సరాలు ఎవరు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 50 నమోదు చేయాలి లార్డ్స్లో. ఇక్కడ వీళ్ళిద్దరు నమోదు చేశారు. రోహిత్ శర్మ అవుట్, చేతేశ్వర్ పుజారా అవుట్. దే క్లాసికల్ కైండ్ ఆఫ్ చేతేశ్వర్ పుజారా వీక్నెస్, హ్యాంగింగ్ ద బ్యాట్. ఒక షాట్ కూడా ఆడలేదు, ఆడాలా వద్దా అన్నట్టు ఆడుతూ వచ్చాడు. అదే రీతిలో పదే డిస్మిస్ అవ్వడం అనేది డెఫినెట్లీ చేతేశ్వర్ పుజారాకి మంచిది కాదు. దానికి ఏమైనా విరాట్ కోహ్లీ స్లోగా ఆడాడు, పుష్ చేయలేదు బాల్స్ మీద, 2-3 కవర్ డ్రైవ్స్ కొట్టే షాట్స్ కూడా సరిగా ఆడలేదు. ఆండర్సన్ చాలా కేర్ఫుల్గా, మీరు ఇన్ఫాక్ట్ అబ్జర్వ్ చేస్తే రైట్ లెగ్ని ఆఫ్ స్టంప్ దగ్గర తీసుకెళ్లి బెండ్ అయ్యి చాలా లేట్గా ఆడాడు. ఆండర్సన్ని కవర్ చేయగలిగాడు. కొంచెం ఓవర్ డిఫెన్సివ్ అయ్యాడా అని చెప్పేసి కూడా మనం మాటలు వింటూ వచ్చాం. బట్ అక్కడ ఆడాల్సిన అవసరం అయితే కనిపించింది. ఇంకో వికెట్ అట్ దట్ ప్యాసేజ్ ఆఫ్ ప్లే ఖచ్చితంగా వర్కౌట్ కాదు కాబట్టి రాహుల్ ఆన్ ద అదర్ హ్యాండ్ చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి ఇక్కడ కోహ్లీ ఇలా ఆడడం మొదలుపెట్టాడు. ఒక మంచి కవర్ డ్రైవ్ ఆడాడు, మోహిందర్ రెడ్డి ఒక మంచి ఫ్లిక్ షాట్ 4 కొట్టాడు. ఒక ఎడ్జెస్ క్యారీ కాలేదు, స్టంప్కి తగిలి బెయిల్ పడలేదు. ఇట్ ఇస్ కోహ్లీస్ డే, అదిరిపోతుంది, బాగా ఆడతాడు అనుకుంటున్న టైంలో మళ్ళీ అదే డిస్మిసల్. బాల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చింది, లెంత్ని రీడ్ చేయలేకపోయాడు కోహ్లీ. లెంత్ రీడ్ చేస్తుంటే కనుక ఇంకొంచెం ముందుకు వెళ్ళేవాడు, అంటే కొంచెం బాల్కి దగ్గరగా వెళ్ళి ఆడేవాడు, లేకపోతే వదిలేసేవాడు. లెంత్ని రీడ్ చేయలేదు కాబట్టి ఫ్రంట్ ఫుట్ ఎలా బ్యాక్ ఫుట్ ఎలా, కొంచెం లెఫ్ట్ లెగ్గా రైట్ లెగ్గా షఫుల్ ఎలా ఉండాలనేది టైం సరిపోలేదు. బ్యాట్ ఇట్లా అడ్డం పెట్టాడు. ఆ బ్యాట్ అడ్డం పెట్టడం అనేది కోహ్లీకి వచ్చిన వీక్నెస్. అది ఆఫ్ లేట్ అది చాలా గట్టిగా వర్కౌట్ అవుతుంది కోహ్లీకి అగేన్స్ట్గా. ఆండర్సన్ తనని క్వాయిట్గా వచ్చాడు కాబట్టి రాబిన్సన్ బౌలింగ్లో 4లు కొడదాం అనుకున్నాడేమో, రాబిన్సన్ బౌలింగ్లో కవర్ డ్రైవ్లు కొడదాం అనుకున్నాడేమో, బ్యాక్ ఫుట్ పంచ్లు కొడదాం అనుకున్నాడు. బట్ దట్ వాస్ నాట్ అ షాట్ దట్ హీ షుడ్ ప్లే. చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది కోహ్లీ అలా అవుట్ అయితే. ఏదో 6 కొట్టబోయి అవుట్ అయ్యాడు, లేదా ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు అంటే సరే ఓకే అయిపోయింది ఇంకా అనుకోవచ్చు. సెటిల్ అయిన తర్వాత 90-100 బాల్ ఆడిన తర్వాత 41 రన్లకు వచ్చిన తర్వాత ఒక 2 ఎడ్జ్లు క్యారీ కానప్పుడు, బాల్ స్టంప్కి తగిలి బోల్డ్ కానప్పుడు, ఇలా ఇంకా యూ హ్యావ్ టు మేక్ మోస్ట్ ఆఫ్ యువర్ ఛాన్సెస్. అది చేయలేకపోయినందుకు డిసప్పాయింట్మెంట్. రహానే వచ్చాడు, రహానే కాసేపు ఆడి సెటిల్ అయ్యాడు. ఇదంతా అయిపోయింది కానీ మనం ఒక ప్లేయర్ గురించి మాట్లాడలే. ఎందుకు మాట్లాడినా లాస్ట్ పంచ్ అయితే తన గురించి అయితే బాగుంటుంది కాబట్టి. ఆన్ బోర్డ్స్లో ఒక కొత్త పేరు వచ్చింది, కేఎల్ రాహుల్. ఇందాకే చెప్పా 102 బాల్స్లో 18 రన్స్తో ఉన్నాడు. లాస్ట్ సెషన్లో ఇండియా భీభత్సర్ రన్స్ కొట్టింది, 3.35 రన్స్ పర్ ఓవర్తో స్కోర్ చేసింది. అందులో ఆ రన్స్లో ఆల్మోస్ట్ 60-63% రన్స్ కేఎల్ రాహుల్ స్కోర్ చేశాడు. మోయిన్ అలీ బౌలింగ్లో ఆ ఫస్ట్ 6 అయితే కొట్టాడో అదే తన బౌండరీ షాట్. అప్పటిదాకా ఒక బౌండరీ షాట్ ఆడాలి, అప్పటిదాకా ఒక పంచ్ ఆడాలి, అప్పటిదాకా ఒక ఎక్స్ట్రా వెయిట్ కవర్ డ్రైవ్ ఆడాలి, అప్పటిదాకా ఒక స్ట్రైట్ డ్రైవ్ ఆడాలి, ఒక పుల్ షాట్ ఆడాలి, ఏమీ చేయలే. మోయిన్ అలీ బౌలింగ్లో 6 కొట్టాడు. అండ్ ఆ తర్వాత తన మోస్ట్ ఆఫ్ ద రన్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చాయి. ఇంగ్లాండ్ డిసిప్లిన్ అలా ఉండింది. బట్ కేఎల్ రాహుల్ ఎంచుకున్నాడు ఎలా షాట్స్ కొట్టాలని. నా దృష్టిలో అయితే జిమ్మీ ఆండర్సన్కి కొంచెం లేట్గా బ్యాక్ ఫుట్ టువర్డ్స్ పాయింట్ ఆ డ్రైవ్ ఆడేది ఆడాడు, స్క్వేర్ డ్రైవ్.
షార్ట్ ఆఫ్ ది మ్యాచ్ ఏదైనా ఉంది అంటే, అట్లీస్ట్ షార్ట్ ఆఫ్ హిస్ ఇన్నింగ్స్ ఏమైనా ఉంది అంటే కనుక నా దృష్టిలో దట్ ఈస్ దట్ షార్ట్. అండ్ కవర్ డ్రైవ్స్ బాగా ఆడాడు, కట్ షాట్స్ బాగా ఆడాడు, రిస్టీ షాట్స్ బాగా ఆడాడు, థర్డ్ మ్యాన్ దిశగా బాగా ఆడుతూ వచ్చాడు, మోయిన్ అలీని బాగా ఆడాడు, ఆండర్సన్ని బాగా ఆడాడు, రాబిన్సన్ని బాగా ఆడాడు, శామ్ కర్న్ని బాగా ఆడాడు. ఇన్ని ఆడుతున్నా కూడా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ వచ్చింది, కొంచెం ట్రబుల్ చేస్తున్నా వదిలేశాడు. ఈజీగా లెట్ ఇన్ ద బాల్స్ గో, ఆడాల్సినప్పుడు ఆడడం. అండ్ 80 to 90s మధ్యలో స్లో అయ్యాడు, గుడ్ బాల్స్ పడ్డాయి, కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ కానివ్వలేదు, సెంచరీ కొట్టాడు, క్యారీ ఆన్ అవుతున్నాడు, ఆన్ అవార్డ్స్లో పేరుంది, 3 ఏళ్ల తర్వాత సెంచరీ ఉంది. ఇంగ్లాండ్లో 3 కన్సిక్యూటివ్ టెస్ట్ మ్యాచెస్లో 50+ స్కోర్స్ నమోదు చేసిన సెకండ్ ఓపెనర్. ఫస్ట్ ఓపెనర్ సునీల్ గవాస్కర్, ఆయన 550+ స్కోర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కేఎల్ రాహుల్. ఓపెనర్ గురించి మాట్లాడతాం. రాహుల్ ద్రవిడ్ 2002 సిరీస్లో నెంబర్ 3లో వచ్చాడు. నెంబర్ 3లో వచ్చి తను నమోదు చేసుకుంటూ వెళ్ళాడు. బట్ రాహుల్ ద్రవిడ్ కాదు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఓపెనర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కేఎల్ రాహుల్ ఇస్ అట్ 124 అంతా ఆడుతున్నాడు. ఇండియా ఏం చేయాలి? అరౌండ్ 400 to 500 మధ్యలో స్కోర్ని తీసుకెళ్ళాలి. స్టిల్ లాంగ్ వే టు గో. అండ్ ఫస్ట్ సెషన్లో వికెట్లు అవి పడ్డాయంటే కనుక మళ్ళీ ఇంగ్లాండ్ కెన్ కమ్ బ్యాక్ ఇన్ టు ద గేమ్. డూ వీ హ్యావ్ ఇనఫ్? నో. ఎందుకు? పిచ్ డ్రైగా ఉంది, గడ్డి కూడా వెళ్ళిపోతుంది, సన్ కూడా బీటింగ్ డౌన్ అయ్యంటే కష్టం అవుతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు మబ్బులు వస్తాయో తెలియదు. మబ్బులు వస్తే ఓవర్కాస్ట్ అవుతుంది, మన బౌలింగ్ అప్పుడు మబ్బులు రావాలనుకుంటే మనకు అది కుదరదు. సో ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ రన్స్ స్కోర్ చేయడం. 5 సెషన్స్ బ్యాట్ చేయాలి, ఇంకొక 2 సెషన్స్ బ్యాట్ చేయాలి. ప్రాబబ్లీ లాస్ట్ సెషన్లో 1 గంట కూడా బ్యాట్ చేసినా నేనేం అది తప్పుపడడానికి లేదు. అంత అద్భుతంగా 500 దాకా తీసుకెళ్ళి అప్పుడు ఇంగ్లాండ్ బ్యాటింగ్లో పెట్టాలి. ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్ ఉంది. 500 టాస్ కనిపిస్తోంది. టాస్ ఎందుకు గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా నాకు ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ ద టైమ్ టు అటాక్. సో ఇంకా చాలా వర్క్ టు బి డన్. అజింక్య రహానే బాగా ఆడాల్సిన అవసరం ఉంది. నెంబర్ 3 అండ్ నెంబర్ 4 నాట్ గెటింగ్ రన్స్. నెంబర్ 5 అసలు రన్స్ లేవు మెల్బర్న్ టెస్ట్ తర్వాత. సో నెంబర్ 5లో ఆడుతున్న అజింక్య రహానే షుడ్ ప్లే వెల్. కేఎల్ రాహుల్ కంటిన్యూ అవ్వాలి. రిషబ్ పంత్, జడేజా వీళ్ళందరూ అద్భుతమైన హ్యాండ్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సెకండ్ డే కూడా మీరు ట్విట్టర్లో #Sony104 నన్ను ట్యాగ్ చేయండి, సోనీ స్పోర్ట్స్ ఇండియా ట్యాగ్ చేయండి. క్వశ్చన్స్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా మీ పేర్లు కూడా టీవీలో డిస్ప్లే చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ప్రస్తుతానికి మాత్రం వీఆర్ టేకింగ్ క్వశ్చన్స్. సో హ్యాష్ట్యాగ్లు చేస్తుంటే WV రామంత్ స్ట్రింట్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా మీరు కూడా ఎంజాయ్ చేసే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.